అనగనగా ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు. అతడికి దైవభక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ పూజలు, నైవేద్యాలు అంటూ చాలానే చేస్తూ ఉండేవాడు. ఇక అతని భార్య సీత ఒట్టి అమాయకురాలు. భర్త ఏం చెబితే అదే చేసేది. అంతే తప్ప స్వయంగా ఆలోచించే వ్యక్తి కాదు. కదండి, ఇప్పుడు కథలోకి వెళ్దామా? ఏమోయ్ సీత, పూజ పూర్తయింది. ఈరోజు నైవేద్యానికి ఏం చేసావేంటి? చక్కెర పొంగల్ చేశానండి. జీడిపప్పు, కిస్మిస్ బాగా నెయ్యి వేసి చేశాను. అవునా, సరే ఇలా ఇవ్వు. ఇదిగో సీత, అసలు విషయం నీతో చెప్పడం మర్చిపోయాను. ఏంటండి అది? అదే నోయ్, శ్రావణ భాద్రపదలు వస్తున్నారు. నేనేమో కాశీయాత్రకు బయలుదేరుతున్నాను. ఎప్పట్లాగానే పూజలు, నైవేద్యాలు చేసి ప్రసాదం పెట్టు, మర్చిపోకు సుమా. 2 నెలలకి సరిపోయే సరుకులు ఇంట్లో ఉన్నాయి కదా. నువ్వేమో అసలుకే ఒట్టి అమాయకురాలివి. జాగ్రత్త సుమి. సరేనండి, మీరు ఏది చెప్తే అదే. నేను జాగ్రత్తగానే ఉంటాను. ఈ సంభాషణ అంతా ఇద్దరు దొంగలు చెట్టు చాటు నుండి వింటూ వారిలో వారు ఇలా అనుకున్నారు. ఈ ఇంటి పెద్దాయన రేపు ఊరెళ్తున్నాడు. మనము రేపు వచ్చి మన పని సులువుగా చేసుకోవచ్చు. ఎలాగో ఈ ఇంటి ఇల్లాలు అమాయకురాలు కదా, సులువుగా బురుడి కొట్టించొచ్చు. పండితుడు ఆ మర్నాడు తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదు అన్ని మూట కట్టి ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద గొయ్యి తవ్వి పాతిపెట్టి కాశీయాత్రకి బయలుదేరుతారు. అటు పండితుడు వెళ్ళగానే ఆ ఇద్దరు దొంగలు తలుపు తడతారు. ఎవరు మీరు? మేమెవరో మీకు తెలియదా? పండితుల గారు మా గురించి మీకు చెప్పే ఉంటారు కదా. నేనేమో శ్రావణుడిని, వీడేమో భాద్రపదుడు. ఓ, మీరేనా? మీరు వస్తున్నారని ఆయన చెప్పారు. రండి రండి, లోపలికి రండి. ఇలా ఒకరోజు సీత ఆ ఇద్దరు దొంగలతో, శ్రావణ భాద్రపదలు, శ్రావణ భాద్రపదలు, ఈరోజు లడ్డు, బూందీ, అరిసెలు, జంతికలు చాలానే చేశాను. త్వరగా భోజనానికి రండి. ఆ ఇద్దరు దొంగలు లొట్టలేసుకుంటూ శుభ్రంగా భోజనం చేశారు. ఆ రోజు నుండి దాదాపు 2 నెలలు ఆ దొంగలకి అన్ని సపర్యాలు చేసి పెట్టింది. ఆ ఇద్దరు దొంగలు పని పాట లేకుండా సీత చేసింది తిని హాయిగా కాలం గడిపేవారు. ఇలా ఉండగా ఓ రోజు ఆ ఇద్దరు దొంగలు వారిలో వారు, మనం వచ్చి 2 నెలలయ్యింది. ఇంట్లో నగదు, బంగారం ఎక్కడ దాచారో తెలియట్లేదే. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని అడగ్గా, వారిలో ఒక దొంగ ఒక ఉపాయం ఆలోచించాడు. అమ్మా సీత, సీత, మాకు ఈరోజు వేరే పని ఉందమ్మా. ఊరు వెళ్ళి వస్తాము. ఇంట్లో ఉన్న నగదు, బంగారం జాగ్రత్త. అసలుకే రోజు బాలేవు. అన్నీ భద్రంగా దాచావు కదా. మా వారికి ముందు చూపు చాలా ఎక్కువ కదండి. ఇంట్లో నగదు ఉంచితే దొంగలు దోచుకెళ్తారని పెరట్లో ఉన్న అదిగో ఆ చెట్టు కింద భద్రంగా దాచిపెట్టారండి. మరి ఏమీ భయం లేదు. మీరు నిశ్చింతగా ఊరెళ్ళండి. అప్పుడు ఆ ఇద్దరి దొంగలకి తమ పని సులువు అయిందని గ్రహించి, మేం వెళ్ళి 2 రోజులు తిరిగి వస్తావమ్మా, జాగ్రత్త అని చెప్పి ఆ రోజు రాత్రి పెరటి వైపు వెళ్ళి చెట్టు కింద దాచిన డబ్బంతా దోచుకుని పారిపోతారు. ఆ మర్నాడు ఉదయం పండితుడు ఇంటికి చేరుకోగానే సీత, అమ్మయ్య, వచ్చేసారా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందోయ్. ఈ 2 నెలలు ఏం చేసావేంటి? మీరు వెళ్ళగానే శ్రావణ భాద్రపదలు వచ్చారు. వాళ్ళిద్దరికీ అన్ని సపర్యలు చేసేసరికి 2 నెలలు ఇట్టే గడిచిపోయింది. శ్రావణ భాద్రపదల వాళ్ళెవరు వచ్చారు? శ్రావణ భాద్రపదలు వస్తారు, బాగా చూసుకో అని మీరే కదా చెప్పారు.
మీ స్నేహితులమని వాళ్ళు వచ్చి వెళ్ళారు. నీ దుంపతేగ, నేను చెప్పింది తెలుగు మాసాల నెలల గురించే. ఆషాఢం వెళ్ళాక శ్రావణ మాసమని, తర్వాత భాద్రపద మాసం వస్తాయని చెప్పాను, అంతేగాని మనుషుల పేర్లు కాదే. అవునా, ఎంత పని జరిగింది. వాళ్ళకి మన పెరట్లో దాచిన డబ్బు గురించి కూడా చెప్పాను. ఎంత పని చేశావు సీత. వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోకుండా మన నగదు గురించి ఎలా చెప్పేశావు. పద, ముందు డబ్బు ఉందో లేదో చూద్దాం. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇంకేముంది, చెట్టు కింద ఖాళీ గుంట కనిపించింది. అందులో నగదు లేదు, నట్రా లేదు. తన భార్య యొక్క అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవాలో తెలియక నగదు పోయినందుకు విచారిస్తూ కూర్చున్నారు. ఇందులో నీతి ఏంటంటే మరీ అంత అమాయకత్వంగా ఉండడం మంచిది కాదు సుమి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోలు గుడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.